अथ 49 सर्गः। ततः स कर्मणा तस्य विस्मितो भीमविक्रमः హనుమాన్ క్రోధతాం రాక్షో రక్షోదిపమవైక్షత. భయంకరమైన పరాక్రమం గల హనుమంతుడు ఈతడు నన్ను కూడా బంధింపచేసి తన దగ్గరికి రప్పించుకున్నాడు కదా అని ఆశ్చర్యపడుతూ క్రోధం చేత కళ్ళు ఎర్రబడగా ఆ రావణుని చూశాడు. భ్రాజమానం మహర్షేణ కాంచనేన విరాజత ముక్తాజాలావృతేనాథ మకుటేన మహాద్యుతిం. గొప్ప కాంతిగల రావణుడు చాలా ప్రశంసింపదగిన చుట్టూ ముత్యాలు కట్టిన మెరిసిపోతున్న బంగారు కిరీటంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. వజ్ర సంయోగ సంయుక్తైర్మహర్ష మణివిగ్రహైః హైమైరాభరణైశ్చిత్రైర్మనసేవ ప్రకల్పితైః. ఆ రావణుడు వజ్రములు, చాలా ప్రశస్తములైన మణులు పొదిగిన మనస్సుతో నిర్మించినవా అన్నట్లున్న విచిత్రములైన బంగారు ఆభరణాలు అలంకరించుకొని ఉన్నాడు. మహార్హ క్షౌమ సంవీతం రక్తచందన రూషితం స్వనులిప్తం విచిత్రాభిర్వివిధాభిస్య భక్తిభిః. ఆ రావణుడు శ్రేష్టములైన పట్టుబట్టలు ధరించి ఎర్రని చందనం పూసుకున్నాడు. అతని శరీరంపై అనేక విధాలైన చిత్రములైన బొమ్మలు చిత్రింపబడి ఉన్నాయి. విచిత్రం దర్శనీయైచ్చ రక్తాక్షైర్భీమదర్శనైః దీప్తతీక్షణ మహాద్రంష్ట్రైః ప్రలంబాదశనచ్చదైః శిరోభిర్దశభిర్వీరం భ్రాజమానం మహౌజసం నానావ్యాళ సమాకీర్ణైః శిఖరైరివ మందరం. మహా తేజస్శాలి అయిన రావణుడు అనేక క్రూర మృగాలతో నిండిన శిఖరాలతో మందర పర్వతంలాగా సుందరములు, ఎర్రని కళ్ళు కలవి, చూచటానికి భయంకరంగా ఉన్నవి, ప్రకాశిస్తున్న తీక్షణమైన కోర్లు గలవి, వ్రేలాడుచున్న పెదవులు గలవి అయిన 10 తలలతో విచిత్రంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. నీలాంజనచయ ప్రఖ్యం హారేణోరసి రాజత పూర్ణచంద్రాభవక్త్రేణ సబాలార్కమివాంబుదం. అతని వక్షస్థలముపై ముత్యాలహారము ప్రకాశిస్తూ ఉన్నది. ముఖము పూర్ణచంద్రుడిలాగా ఉన్నది. నల్లని కాటుక కొండవలే ఉన్న అట్టి రావణుడు బాలసూర్యునితో కూడిన మేఘంలాగా ఉన్నాడు. బాహుభిర్బద్ధకేయూరైశ్చందనోత్తమరూషితైః భ్రాజమానాంగదైః పీనైః పంచశీర్షైరివోరగైః. బాహుపురులు ధరించిన బలిసిన అతని బాహువులకు ఉత్తమమైన చందనం పూయబడింది. అవి అంగదములతో ప్రకాశిస్తున్నాయి. ఆ బాహువులు 5 తలల సర్పంలాగా ఉన్నది. మహతి స్ఫాటికే చిత్రే రత్న సంయోగ సంస్కృతే ఉత్తమాస్తరణాస్తీర్ణే సుపవిష్టం వరాసనే. ఆ రావణుడు గొప్ప స్ఫటిక వికారమైన ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆ ఆసనమునకు రత్నములు పొదగటం చేత అది చిత్రవర్ణముగా ఉంది. దానిపై ఉత్తమమైన ఆస్తరణము కప్పబడి ఉన్నది. అలంకృతాభీరత్యర్థం ప్రమదాభిః సమంతతః వాలవ్యజన హస్తాభిరారాత్సాముపసేవితం. చక్కగా అలంకరించుకున్న స్త్రీలు వింజామర్లు హస్తాలతో గ్రహించి దగ్గర రావణుడి చుట్టూ నిలబడి అతనిని సేవిస్తూ ఉన్నారు. దుర్ధరేణ ప్రహస్తేన మహాపార్శ్వేన రక్షసా మంత్రిభిర్మంత్రతత్వజ్ఞైర్నికుంభేన చ మంత్రిణా ఉపోపవిష్టం రక్షోభిర్చత్రుభిః బలదర్పితైః కృష్ణం పరివృతం లోకం చతుర్భిరివ సాగరైః. దుర్ధరుడు, ప్రహస్తుడు, మహాపార్శ్వుడు, నికుంభుడు అను ఆలోచనల తత్వము తెలిసిన బలము చేత గర్వితులైన 4 రాక్షస మంత్రులు అతని చుట్టూ దగ్గరనే కూర్చొని ఉండటం చేత ఆ రావణుడు చుట్టూ 4 సముద్రాలు ఉన్న సమస్తమైన లోకంలాగా ఉన్నాడు. మంత్రిభిర్మంత్రతత్వజ్ఞైః అన్యైస్య శుభబుద్ధిభిః అన్వాస్యమానం రక్షోభిః సురైరివ సురేశ్వరం. ఆలోచనల యథాస్వరూపమును చక్కగా తెలిసినవారు,
మంగళకరమైన బుద్ధి కలవారు అయిన మరికొందరు రాక్షస మంత్రులు కూడా ఆ రావణుని పక్కనే కూర్చుండి దేవతలు దేవేంద్రుని సేవించినట్లు సేవిస్తున్నారు. అపశ్యద్రాక్షసపతిం హనుమానతి తేజసం విష్టితం మేరు శిఖరే సతోయమివ తోయదం. అతి తేజస్శాలి అయిన ఆ రావణుడు ఉన్నతమైన ఆసనం మీద మేరు పర్వత శిఖరం మీద ఉన్న నీటితో నిండిన మేఘంలాగా ఉన్నాడు. అటువంటి రావణుని హనుమంతుడు చూశాడు. సతైః సంపీడ్యమానోపి రక్షోభిర్భీమ విక్రమైః విస్మయం పరమం గత్వా రక్షోధిపమవైక్షత. భయంకరమైన పరాక్రమం గల ఆ రాక్షసులొక మూల పీడిస్తూ ఉన్న ఆ హనుమంతుడు ఆ రావణ్ణి ఆశ్చర్యంతో చూశాడు. భ్రాజమానం తతో దృష్ట్వా హనుమాన్ రాక్షసేశ్వరం మనసా చింతయామాస తేజసా తస్య మోహితః. తర్వాత హనుమంతుడు ప్రకాశిస్తున్న రావణ్ణి చూసి అతని తేజస్సు చేత మోహము చెందినవాడై మనస్సులో ఇలా అనుకున్నాడు. అహో రూపమహో ధైర్యమహో సత్వమహోద్యుతిః అహో రాక్షసరాజస్య సర్వలక్షణ సంయుక్తత. ఆహా, ఏమి ఈ రావణుని రూపము, ఏమి ధైర్యము, ఏమి బలము, ఏమి కాంతి, ఏమి సర్వలక్షణ సంపన్నత్వము. యజ్యధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వరః స్యాదయం సురలోకస్య సశక్రస్యాపి రక్షిత. వీనిలో బలవత్తరమైన ఈ అధర్మమే లేకుంటే ఈ రాక్షసరాజు ఇంద్రునితో సహా దేవలోకానికంతటికీ ప్రభు అయి ఉండేవాడు. అస్య క్రూరైనుశంసైచ్చ కర్మభిర్లోకకుత్సితైః సర్వే బిభ్యతి ఖల్వా మస్మాల్లోకాః సామరదానవాః అయం హృత్సహతే క్రుద్ధః కర్తుమేకార్ణవం జగత్. ఇతడు లోకంలో నిందింపబడు క్రూర కర్మలతో అందరినీ హింసించటం చేత దేవతలతో దానవరులతో సహా సకల లోకములు ఇతని నుండి భయపడుతున్నాయి. కోపగించాడంటే ఇతడు ఈ జగత్తునంతను ఒక్క సముద్రంగా చేసి వేయగలడు. ఇతి చింతాం బహువిధామా కరోన్మతిమాన్ హరిః దృష్ట్వా రాక్షసరాజస్య ప్రభావమమితౌజసః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 49 సర్గః. బుద్ధిమంతుడైన హనుమంతుడు అపరిమితమైన తేజస్సు గల ఆ రావణుని ప్రభావం చూసి ఈ విధంగా అనేకములైన ఆలోచనలు చేశాడు.